వైసీపీలోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత నీచుడు, మనిషి పుట్టుకే పుట్టనటువంటి దౌర్భాగ్యుడు వల్లభనేని వంశీగాడి టైం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ దౌర్భాగ్యుడి అరెస్ట్కి హైదరాబాద్లో రంగం సిద్ధమైంది. అసలు ఈ నీచపనా కొడుకుని ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారు? ఈ నీచపనా కొడుకు గత 2 నెలలుగా ఎక్కడ దాక్కున్నాడు? ఎందుకు ఈడిప్పుడు భయపడుతున్నాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వీడిని ఎన్ని బూతులు తిట్టాలన్నా సరిపోనంత నీచుడు వీడు మనిషే కాదు, పశువు అనాలంటే పశువులే ఫీల్ అయ్యేటువంటి పశువుల డాక్టర్ ఈ దౌర్భాగ్యుడు. తెలుగుదేశం పార్టీ వీడికి రాజకీయ జన్మనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈయన కొడుక్కి 3 సార్లు బీఫామ్ ఇస్తే సిగ్గు ఎక్కువ వదిలేసి ఆ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని కారుకూతలు కూసినటువంటి ఈ యొక్క దౌర్భాగ్యుడు ఓడిపోయిన తర్వాత, అంటే అధికారం ఉంటే మాత్రమే వీడు మనిషి, వీడు మగాడు, వీడు రౌడీయసం, వీడు పెద్ద పోటుగాడు, ఈ లుచ్చా నా కొడుకు 2020లో నా మీద కేసు పెట్టాడు. ఎందుకంటే ఈ నా కొడుకు నేను తప్పుడు మాటలు చేయలా, ఈ నా కొడుకులాగా అరాచకాలు చేయలా, అవినీతి చేయలా. ఈ నా కొడుకు ఎందుకు కేసు పెట్టాడయ్యా అంటే, ఈ నా కొడుకు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని మీకు మగతనం ఉంటే, మీకు మగతనం ఉంటే, మీకు మగతనం ఉంటే అంటుంటే, నా కొడక నీకు మగతనం ఉంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బీఫామ్తో వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరా, అప్పుడు నువ్వు మగాడు అని మాట్లాడరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ఇది నా మగతనం అని చెప్పరా. మగతనాల గురించి ఎందుకురా దౌర్భాగ్యుడా? గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయి, అక్కడ ప్రజలకు సంక్షేమం అందించరా నీచుడా అని చెబితే ఈ నా కొడుకు నా మీద కేసు పెట్టి పోలీసులను ఇంటికి పంపించి, అదేవిధంగా గోండాలను ఇంటికి పంపించి నన్ను వేటాడి నన్ను టార్చర్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ నీచపు నా కొడుకు వీడు అధికారం పోగానే ఈ రాష్ట్రం నుంచి పారిపోయి వీడు హైదరాబాద్లో దాక్కొని అమెరికా పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకొని ఇదారని మగతనం, ఇదారని రాజకీయం, ఇందుకారా నువ్వు పెద్ద పోటుగాడివి, పెద్ద రౌడీవి, గోండావి, పుష్కుడివి అని చెప్తారు నీ గురించి. అధికారం పోగానే పారిపోయేటువంటి నా కొడుకు రాజకీయం ఎందుకురా? గాలి వెదవా, ఈ మాత్రం దానికి గన్నవరంలో అంతమంది జీవితాలు నాశనం చేయటం ఎందుకురా? నికృష్టుడా ఈడు. ఏ తెలుగుదేశం పార్టీ అయితే ఈ నా కొడుకు అన్నం పెట్టిందో, ఈ గాలి నా కొడుకు హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నిత్యం పెట్టేటువంటి భోజనాల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అన్నం తిని ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గన్నవరంలో ఉంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించి తగలబెట్టించి తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీదే కేసులు పెట్టించి వాళ్ళని జైలు పాలు చేసి ఆనందం పొందినటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టినటువంటి కేసులు, దాడి చేసినటువంటి కేసులు, చేపించినటువంటి కేసులు, దాని వెనక ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి అంశంలో ఈ దౌర్భాగ్యుడు ఏ క్షణమైనా అరెస్ట్ అవుతాడని. వీడు గన్నవరంలో చేయని దందా లేదు, వసూలు చేయనటువంటి అవినీతి సొమ్ము లేదు, అక్కడ ఎవడు చేపల చెరువులు నడుపుకోకూడదు, అక్కడ ఎవడు వ్యాపారాలు చేసుకోకూడదు, అక్కడ ఎవడు వాడి యొక్క వ్యవహారం చేసుకోవటానికి లేదు. ప్రతి ఒక్కడి దగ్గర కోట్లాది రూపాయలు దోచుకున్నాడు, మట్టి ద్వారా కోట్లాది రూపాయలు దోచుకున్నాడు. ఈ దౌర్భాగ్యుడు చేయనటువంటి అవినీతి పని లేదు. ఇవాళ ఆ తప్పుడు పనులు వీడి రివర్స్ అయి కాటేస్తాయని వీడు గతంలో కూసినటువంటి కారు కూతలకి లోకేష్ అన్న వీడు తుత్తర తీరుస్తాడనేటువంటి భయంతో ఈ దౌర్భాగ్యుడు పారిపోయి దాక్కున్నాడు. వీడి అండ చూసుకొని వీడు వెనుకున్నటువంటి అనేక మంది తుత్తర బ్యాచ్ ఎవడైతే నా మీద కేసు పెట్టాడో ఆళ్ళ భాను అనేవాడితో నా మీద కేసు పెట్టించాడు. వాడు అంటాడు వాడా వంశీ అనే గాలి నా కొడుకు, వాడి మీద నేను కేసు పెడతా అన్నా, నీకు దండం పెడతా అంటున్నాడు. ఇదారని మగతనం వంశీగా? రే, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా, నీలాగా 100 కోట్లు లేకపోయినా, నీలాగా ఎమ్మెల్యేగా నేను చేయకపోయినా, నువ్వు నా నాయకుడిని తప్పుడు కొత్త కూస్తే నా కొడక 4 కోస్తాను. అట్లాంటి తప్పుడు కొత్తలు కూసావంటే, తప్పుడు మాటలు మాట్లాడేవంటే అలా మాట్లాడొద్దు అని చెప్పినటువంటి దమ్ము నాది. అధికారం పోగానే పారిపోయి దాక్కున్నటువంటి నికృష్ట బతుకు నీది. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఆ నియోజకవర్గం నుంచి పారిపోయి దాక్కున్నావంటే నువ్వు మనిషివా? నీకు మగతనం ఉందా? నువ్వారా రాజకీయాలు చేసేటోడివి? నువ్వారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత నీకుందారా? లఫుట్ నా కొడక అని వీడిని సుట్టిగా ప్రశ్నిస్తూ హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ నుంచి 3 పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఈ దౌర్భాగ్యుడు అక్కడి నుంచి పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకొని అమెరికాలో E5 వీసా వేసుకొని, అంటే అక్కడ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి ఈ దౌర్భాగ్యుడు శాశ్వతంగా అక్కడ ఈ కుటుంబంతో నివాసం ఉండటం కోసం వీసా ఏర్పాటు చేసుకొని రాష్ట్రం నుంచి పారిపోయి, దేశం నుంచి పారిపోయి అమెరికాలో బతికితే అప్పుడు వీడి మీద కేసులు పెట్టకుండా ఉంటారని, ఈ నేను చేయకుండా ఉంటారని వీడు వెళ్ళి దాక్కున్నాడు. కానీ వీడి అధికార మతాన్ని చూసుకొని, వీడి అండ చూసుకొని గన్నవరంలో బెట్రేగిపోయినటువంటి వైసీపీ అల్లరి మొకరు చిల్లర వెధవలు ఇవాళ వాళ్ళ జీవితాలు
జైలు పాలయ్యేటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళు ఫోన్లు చేస్తుంటే కూడా ఫోన్లు ఎత్తనటువంటి పరిస్థితి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేటువంటి నీచమైనటువంటి బతుకురానిది. నీ కోసం ఎవరైతే 15 ఏళ్ళు రాజకీయంగా నీకు అండగా నిలబడ్డారో, నీ కష్టంలో ఉన్నారో, నీకు తోడుగా ఉన్నారో, నీ విజయానికి కారణమయ్యారో వాళ్ళందరికీ కనీసం ఫోన్ చేస్తే పలకరించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బతుకు ఒక బతుకారా వల్లభనేని వంశీ గారిది. ఇట్లాంటి బతుకు బతికే బదులు సావురా అని అనొచ్చు. కానీ నువ్వెంత నీచుడు అయినా నీ సావు కోరుకునేటువంటి కుసంస్కారం మాకు లేదు. కాబట్టి నువ్వు చట్టపరంగానే శిక్షించబడాలి. ప్రజలు చెప్పుతో కొట్టి నిన్ను ఘోర ఓటమికి గురి చేసి నీ ప్రవర్తన, నీ వ్యవహార శైలి, నీ రాజకీయం నికృష్టం, నీచమని తేల్చేసిన తర్వాత సిగ్గు ఎగ్గు లేకుండా కనీసం ఆ ప్రజలకి, లేదంటే నువ్వు గతంలో చేసినటువంటి తప్పుడు పనులకి క్షమాపణలు చెప్పకుండా, నువ్వు చేసినటువంటి అవినీతి సొమ్ము దందాలు ప్రజలకు తిరిగి కట్టకుండా పారిపోయి దాక్కుందామంటే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ అవుతావు, కఠిన శిక్ష అనుభవిస్తావు.